ఆనాడు శంకరాచార్యులు అండి కాశీపట్టణంలో పోతున్నారండి. కాశీపట్టణంలో పోతుంటే ఒక చండాలుడు ఇట్లా అడ్డంగా వచ్చేదండి. చండాలుడు అడ్డంగా వస్తే శంకరాచార్యులు వారు గచ్చ గచ్చ అన్నారు. తొలగు తొలగు హజ్జావ్ హజ్జావ్ అన్నారండి. ఎవరు? శంకరాచార్య. ఆ చండాలుడు నిలదీసి ప్రశ్న చేశాడు, ఏమండి నన్ను పొమ్మంటున్నారే, దేన్ని పొమ్మంటున్నారు చెప్పండి? ఈ శరీరాన్ని పొమ్మంటున్నారా? మీ శరీరంలో ఏముందో నా శరీరంలో అదే ఉంది. నా శరీరంలో మాంసం రక్తం అంతా ఉంది. మీ శరీరంలో ఏముంది? కొత్తగా ఏమైనా ఉన్నదా చెప్పు? నాలో ఉన్నదే మీలో ఉన్నది కదా, మరి తొలగు తొలగు అంటారు, దానికి ఏమైనా అర్థం ఉందా అని ఆ చండాలుడు తిరగబడ్డాడండి. ఎవరు? శంకరాచార్యులు. గచ్చ గచ్చ అంటే తొలగలేదండి. దేన్ని తొలగమంటారు? లోపల ఈ శరీరాన్న బయట శరీరం, ఈ శరీరంలో ఏమున్నదో మీ శరీరంలో కూడా అదే ఉంది. సరే, నా ఆత్మను తొలగమంటారా? నా ఆత్మ మీ ఆత్మ ఒకటే, కాబట్టి ఎట్లా తొలగమంటారు? ఏ ఐడియా చేత, ఏ ఆధారం చేత మీరు ఈ వాక్యం అన్నారు? ఆ మాట అనగానే శంకరాచార్య తెప్పరించుకున్నారు. అరే రే ఎంత పొరపాటు అయిపోయిందని ఒక్కసారి వారు చండాలుడు కాదండి, సాక్షాత్ శివుడు అండి. శివుడు ఆ వేషం వేసుకుని వచ్చాడండి అక్కడికి. అప్పుడు శంకరాచార్య నమస్కారం చేసి 5 శ్లోకాలు చెప్తారండి. అద్భుతం. మనీషా పంచకం చూడండి. మనీషా పంచకం అని ఎటువంటి అర్థం ఒక్కటి చదివి వినిపిస్తాను చూడండి. వారు చెప్పింది శంకరాచార్యులు. సాష్టాంగ నమస్కారం చేసి ఈ వాక్యములు చెప్తారండి. ఇది ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుధౌ విప్రోయం స్వపచోయమిత్యపి మహాన్ కోయం విభేద భ్రమ కిం గంగాంబుని బింబితేంబరమణౌ చండాల వీథీపయ పూరేవాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోర్వాంబరే. సూర్య భగవానుడు గంగానదిలో ప్రతిబింబించాడు, ఇక్కడ మురికి నీటిలో ప్రతిబింబించాడు. సూర్యుడికి ఏమైనా భేదం ఉన్నదా? ఈ వాక్యం అడుగుతున్నాడు చూడండి శంకరాచార్యులు. ఎంత పొరపాటైపోయింది. చండాలు వీధిలో ఆ సూర్యుడు ప్రతిబింబించినా కూడా ఆ నీళ్లలో, గంగానదిలో ప్రతిబింబించిన 2 ప్రతిబింబంలో ఏం భేదం లేదంటాడు. సూర్యుడు కేవలం ఏకైక ఆ స్వరూపంగా ఉన్నాడు. అదే విధంగా మీలో, నాలో, అందరిలో కూడా ఒక చైతన్యం వ్యాపించిందనే చక్కగా మనీషా పంచకం చెప్తారని. ఇది ఎందుకు చెప్పినానంటే, బాహ్యమైనటువంటి దృష్టితోనండి అందరూ వేరువేరుగా కనిపించవచ్చు కాక, విచారణ చేస్తేనండి మీలో, వారిలో, అందరిలో, క్రిమికీటకాదులో బ్రహ్మాండవంతైన కూడా ఒకే చైతన్యం వ్యాపించు. ఇదే బ్రహ్మజ్ఞానం. అది గనక తెలుసుకుంటే ఇంకా దుఃఖం ఎందుకుంటుందండి?